ఏ చేప అయినా సరే ఇలా వేపుడు చేశారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. ఇది కలర్ బాగా వస్తుంది వేస్తే. పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఎక్కువ వేస్తే అడుగంటేస్తాయి. ఇంట్లోనే నేను కర్రీలోకి చేసిన ఫిష్ మసాలా ఉంటే అది కూడా వేసాను. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ధనియాల పౌడర్ ఎక్కువ వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, కొంచెం మిరియాల పొడి. వీటితో పాటు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మీ దగ్గర చికెన్ పకోడీ అలాంటివి వేయించిన ఆయిల్ ఉంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది, అది యాడ్ చేసుకుంటే. ఆయిల్ వేసాక ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ గడ్డలు లేకుండా స్పూన్తో నలుపుకుంటూ మొత్తం బాగా కలుపుకోండి. ఇప్పుడు చేప ముక్కలు తీసుకోండి. ఇది కొరమేను చేప. నేను 7 ముక్కలు తీసుకున్నాను. మనం ముందు కలిపి పెట్టుకున్న మసాలా మొత్తం చేతితోటి చేప ముక్కలకి రుద్దుతూ బాగా పట్టించండి. అన్ని ముక్కలకి నీట్గా మధ్యలో హోల్లో ఉంది కదా, ఆ హోల్లో కూడా బాగా అయ్యేలా పట్టించండి. ఇప్పుడు ఒక దోశ పెనం తీసుకోండి. ఇది కొంచెం గుంతలాగా ఉండాలి, ఫ్లాట్ దోశ పెనం అయితే కాదు. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి దాంట్లో చేప ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. మనము చేప ముక్కలు వేసేటప్పుడు ఆయిల్ని చుట్టూ స్ప్రెడ్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి. ఆయిల్ లేకుండా వేస్తే ప్యాన్కి అతుక్కుపోతాయి, అందుకనే ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోండి. ముక్కలు వేసాక 5 to 10 మినిట్స్ పాటు కదల్చకుండా వీటిని వేయించుకున్న తర్వాత అప్పుడు ఇంకో వైపుకు తిప్పండి. ఆ తిప్పినప్పుడు కూడా లోపల వైపుకు తిప్పుకోండి. ఇలా తిప్పితే మసాలా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. అన్ని ముక్కలు తిప్పేశాక మనము మూత పెట్టుకొని ఒక 5 to 7 మినిట్స్ పాటు ఉంచుకుంటే ఏవైనా లావు ముక్కలు లోపల దాకా ఉడకపోతే ఈజీగా ఉడికిపోతాయి. మూత తీసాక మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. 2 వైపులా బాగా ఫ్రై అయిన దాకా ఉంచుకోండి. అంతేనండి, టేస్టీగా ఉండే చేప ముక్కలు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.